ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ యొక్క ఉదయకాలమున శుభాకాంక్షలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క దీవెనను బట్టి, ఆయన మన పైన చాచి ఉంచిన హస్తం వలన మనం ఈరోజు సజీవంగా ఉన్నాం కదా. ప్రభు యొక్క మహాకృప మనందరికీ నిత్యము తోడైండును గాక. ఆమెన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 9వ వచనము. సామ్ చాప్టర్ 113 verse 9. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. He gives the barren woman a home. He gives the barren woman a home, making her the joyous mother of children. ప్రైజ్ ది లార్డ్. మన దేవునికి, మన శక్తిమంతుడైన జీవం కలిగిన దేవునికి అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు. ఆ విషయం మనకి బాగా తెలుసు. అయితే దేవుడు ఏమీ లేని దాంట్లో నుంచి సమస్తాన్ని సృష్టించను అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అంటే దేవుడు ఆయన అనుకుంటే చేయలేనంటూ ఏది కూడా లేదు. బ్యారన్ ఉమెన్, గర్భఫలం లేక ఉన్న ఆ ఒక స్త్రీకి గర్భఫలం ఇచ్చి తనకు బిడ్డలనిచ్చి సంతోషించేలాగా దేవుడు చేస్తాడట. అంతకుముందు దుఃఖంలో, అంతకుముందు బాధలో, అంతకుముందు నిరాశలో, అంతకుముందు అవమానాలతో ఉన్న ఆమె ఇప్పుడు ఏమైపోయిందంట, సంతోషంతో కుమారులతో, కుమార్తెలతో ఒక ఇల్లాలుగా, ఒక గృహిణిగా ఆనందించేలా దేవుడు చేశాడు అని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల ద్వారా దేవుడు మనకి చెప్తున్న విషయం ఏంటి అంటే, నీవు ఇంతకు ముందు దుఃఖంలో ఉన్నామో, ఫెయిల్యూర్లో ఉన్నావేమో, ఓడిపోయిన పరిస్థితుల్లో, లేదా నువ్వు రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, నువ్వు కట్టాలనుకున్న గృహం కట్టలేని వ్యక్తిగా, నీ యొక్క కోర్టు కేసులో ఓడిపోయిన వ్యక్తిగా, లేదా నీ యొక్క అనారోగ్యంలో ఇంకా బలహీనపడుతున్న వ్యక్తిగా బహుశా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు నిన్ను ఆ దుఃఖంలో నుంచి ఎటు నడిపిస్తాడట, ఆనందంలోకి నడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులైతే దుఃఖంలో నుంచి దుఃఖంలోకి తీసుకెళ్తారు. మనుషులైతే దుఃఖంలో నుంచి ఇంకొంత దుఃఖం నీకు ఎలా కలుగుద్దా, నువ్వు ఇంకెలా బాధపడతావా, నువ్వు ఇంకెలా దుఃఖపడతావా అని చూస్తారు. కానీ నా యేసయ్య ఏం చేస్తాడట, నువ్వు ఎలా ఆనందపడతావు, నిన్ను ఎలా సంతోష పెట్టాలి, నిన్ను ఎలా దీవించాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. సమూయేలు యొక్క తల్లిగారు హన్నా గారు మనకు తెలుసు. హన్నా జీవితంలో నిత్యము దుఃఖమే ఉండేది. ఆమెకి కుమారులు లేరు. తన యొక్క సహోదరిగా ఉన్నటువంటి పెనిన్న ఆమెను చాలా బాధ పెడుతూ ఉండేది, కృంగదీస్తూ ఉండేది. నువ్వు పిల్లలు లేని దానివి, నువ్వు గొడ్రాలివి, నువ్వు నా మొహం చూడొద్దు, పొద్దున్నే నాకు కనపడొద్దు నువ్వు. ఇలాంటి రూల్స్ ఎన్నో ఉంటాయి కదా లోకంలో. గర్భఫలం లేని వారికి చాలా రూల్స్ ఉంటాయి. ఎవరు వారితో మాట్లాడడానికి, ఏదైనా శుభకార్యంలోకి రావడానికి ఇష్టపడరు. అటువంటి స్థితిలో ఉన్న నీవు అని చెప్పి ప్రతిసారి కూడా దెప్పి పొడుస్తూ బాధపడుతూ ఉంటారు, దుఃఖంలో ఉంటుంది. కానీ ఒక రోజున అన్న దేవుని సన్నిధికి పోయి మొరబెట్టుకుంది, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి, ఎంతట ఒక కుమారుణ్ణి నీవు ప్రభువా, నేను నీకు సమర్పించేసుకుంటా, కేవలం నాకు ఈ నింద ఉండొద్దు చాలంతే, ఈ నింద నుంచి నాకు విడిపించు, నింద నుంచి నాకు విడుదలివ్వు అని ప్రార్థిస్తే దేవుడు హన్నాకు గర్భఫలం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దుఃఖంలో నుంచి ఆనందంలోకి హన్నాని దేవుడు తీసుకొచ్చాడు. సమూయేలు మాత్రమే కానీ దాని తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. రోజున నువ్వు దేని గురించి బాధపడుతున్న దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన నిన్ను దుఃఖంలో నుంచి ఎటు నడిపిస్తాడట, ఆనందంలోకి నడిపిస్తాను అంటున్నాడు, సంతోషంలోకి నడిపిస్తాను అంటున్నాడు. కుటుంబం లేని వారికి ఒక కుటుంబం దేవుడు ఇస్తాడు, ఉద్యోగం లేని నీకు ఉద్యోగం ఇస్తాడు, సరైన పరిచర్య జరగక బాధపడుతున్న నీకు సరైన పరిచర్యను దేవుడు ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ప్రార్థించండి. గొప్ప కార్యాలని జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీకు గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు ప్రభా, అన్ని వేళలా పూజ్యుడవు తండ్రి, నీకు స్తోత్రములు. నా దేవుడవు ప్రభా, మీకు వందనములయ్యా. మరి రాత్రంతా మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి మరి ఒక దినమును ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనములు. అవును దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పైన ఆధారపడుతున్నారో, మీ యొక్క మాట కొరకు ఎదురు చూశారో అయా, వారి యొక్క ప్రార్థనను ప్రభువా మరి నా తండ్రి మీరు అయా ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. అవును దేవా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను ఈ సమయంలో ముట్టండి. బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. మీరే కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, పరమ వైద్యుడివి నీవు తండ్రి. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు, గుడ్డి వారికి చూపును దయచేసిన దేవుడవు తండ్రి. అయ్యా మరి తండ్రి అయ్యా, చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించిన దేవుడవు తండ్రి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అయ్యా మా పట్ల జరిగిస్తూ వస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరైతే మీ యొద్దకు వస్తారో ప్రభా, వారిని మీరు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు ప్రభా. అయ్యా, నీవు ప్రేమించే దేవుడవు, ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు స్వస్థపరచండి. అయ్యా, వారికి ఉన్నటువంటి ఆ రోగములు, రుగ్మతలు, బలహీనతలు అన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము, నిష్కల్మషమైనటువంటి రక్తమును బిడ్డల పైన ప్రోక్షించండి. అయ్యా, మీ యొక్క రక్తము ప్రతి ఒక్క పాపము నుండి విడిపిస్తుంది నా తండ్రి. బిడ్డలు నమ్ముచుండగా వారికి వచ్చిన ప్రతి బలహీనతను తీసివేసి తండ్రి మీ యొక్క బలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి నా తండ్రి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయ్యా, మరి కుటుంబాలలో నెమ్మది లేక, సఖ్యత లేక, ఒకరంటే ఒకరు పడక ప్రభా, అనుమానాలతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అనుమానపు ఆలోచనలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. వారు ప్రేమ కలిగి అయా మీ యొక్క నామ మహిమార్థమై జీవించుటకు సహాయము దయచేయండి. వారిని బట్టి అనేకులు ప్రభా మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయము దయచేయండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. అయా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే అంటున్నారు ప్రభా. అవునయ్యా, బిడ్డలు మరి ప్రభా ప్రయాస పడుతుండగా కుటుంబం నిమిత్తము అయా వారి యొక్క ఉద్యోగాల నిమిత్తము, అయా వారి పరిచర్యల నిమిత్తము బిడ్డలు ప్రయాస పడుతుండగా తండ్రి, అయా ప్రయాసనంతటిని చూస్తున్న దేవుడు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఆత్మీయతలో బిడ్డలు వర్ధిల్లునట్లుగా సహాయము దయచేయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు దేవా. అవునయ్యా, మరి తండ్రి మీ ఆత్మను కలిగి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో బిడ్డలు వర్ధిల్లునట్లుగా సహాయము దయచేయండి నా దేవా. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున కన్నీరు విడుస్తున్నారో ప్రభా, ఆ కన్నీటినంతటిని మీ బుడ్డిలో దాచి వారికి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. అవునయ్యా, మరి నా తండ్రి వారి కన్నీటిని అంతటిని నాట్యముగా మార్చండి. వారి దుఃఖమును కొట్టివేయండి. వారికి ఆనందమును దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కష్టాలలో ఆదుకునే దేవుడవు, కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చే దేవుడవు. అయా, దుఃఖముకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడవు. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. మారా వంటి బ్రతుకులను మధురముగా చేయగలిగిన దేవుడవు. చీకటిగా ఉన్నటువంటి జీవితాలను ప్రభా వెలుగుగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా అయా మీ రక్షణ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఏది సంపాదించుకున్న వ్యర్థమే ప్రభా. మీ రక్షణను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు అయా ప్రతి బిడ్డ మీ సన్నిధిలో నిలవబడడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అయా, అధికారులకు తోడుగా ఉండండి. దైవ సేవకులను మీరు దీవించండి, వారిని బలపరచండి, మీ సేవలో వారిని ప్రోత్సహించండి, వారికి మీరు అండగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఆలోచన మీరు సఫలము చేయండి ప్రభా. అనేక ఆత్మల కొరకు అయా వారు ప్రయాస పడుతుండగా ప్రభా, వారి ప్రయాసను తండ్రి మీరు ఫలింపచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని దీవించండి నా ప్రభా. అయా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. కష్టపడుతున్న ప్రతి బిడ్డకు తగిన ప్రతిఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం, చిన్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రోజు అంతటిలో మీ కాపుదల వారికి దయచేయండి. స్పీడ్గా డ్రైవింగ్ చేయకుండా అయా ప్రభా వారి జీవితం పట్ల వారు అయా నిర్లక్ష్యంగా ఉండకుండా
ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నతమైన జ్ఞానాన్ని అయ్యా ఉన్నతమైనటువంటి స్థితిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని చేస్తున్న పనులంతటిలో ఆశీర్వాదకరముగా ఈ రోజంతటిని ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపించి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.